మహబూబాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. భారీ మెజారిటీతో మహబూబాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటున్నామని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంగా ఉన్న ప్రజలంతా ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పారన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కష్టపడ్డ బీఆర్ఎస్ నేతలకు కార్యకర్తలకు మాలోద్ కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఓటింగ్లో పాల్గొని వాళ్ళ చాలా మంచిగా దిగ్విజయం చేశారు. దాంతోపాటు గత ఒక నెల రోజుల నుంచి కూడా మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గం ఉన్న కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, మా మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జు, మా 2 ఎమ్మెల్సీలు ఎక్కడికక్కడ అందరూ కూడా సమన్వయపరిచి ఏ ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండంగా కూడా ఎలక్షన్ జరగడం జరిగింది. నాకు ఎవరైతే ఈ నెల రోజుల్లో పూర్తి స్థాయిగా మద్దతు ఇచ్చిన మా వాళ్ళందరికీ, మా క్షేత్రస్థాయిలో ఉన్న మా సైనికులు లాంటి కార్యకర్తలకు, మరి మా నాయకులకు, మా జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, సర్పంచ్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు కూడా సోషల్ మీడియా వారియర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసేందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. మరొకసారి పార్లమెంట్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డగా నన్ను దీవించి పెద్ద స్థాయిలో అందరూ ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాము. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొన్న ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయినా, శాసనసభ్యులు ఓడిపోయినా చాలా ఉత్సాహంగా మా అందరి తరఫున మాకొక కొట్లాడే గొంతుక కావాలి, మాకు ప్రతినిధి కావాలి, అది కవితే అన్నట్టు నామినేషన్ విజయవంతం చేసిండ్రు. అలాగే కేసీఆర్ సభను చాలా దిగ్విజయం చేసిండ్రు. చాలా ఉత్సాహంగా ఇది ఎవరికి వాళ్ళే పోటీ చేస్తున్న స్ఫూర్తితో పనిచేసిండ్రు. వారందరికీ నేను ముందుగా మా శ్రేణుల నాయకులకు, కార్యకర్తలకు, ఓటర్లందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మహబూబాబాద్ పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి నేను ఆశాభావాన్ని, ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ఓటర్ల యొక్క మనోభావాలు గమనించినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఓటర్లలో కనిపించింది. కాంగ్రెస్కు మొన్న శాసనసభ ఎన్నికలలో ఏ శ్రేణులైతే ఓట్లేసాయో ఆ శ్రేణులు ఈసారి దూరమైనాయి అనేది చాలా స్పష్టంగా కనిపించింది. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు, 13 హామీలు అమలుపరుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరచపోగా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు ఉదస్తమానం కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం, గత ప్రభుత్వాన్ని తిట్టడం, తన బేలతనాన్ని ప్రదర్శిస్తూ కనిపించిన దేవునికెల్లా మొక్కుతూ ప్రమాణాలు చేస్తూ ఆయన వ్యవహార శైలి, ఎన్నికల్లో ప్రచార తీరు ఖచ్చితంగా ప్రజలకి వెగటు పుట్టించేలా కల్పించింది. మహిళా ఓటర్లు కూడా మరి మా మహిళా అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఒక బలమైనటువంటి అభిప్రాయం కూడా ఈ ఎన్నికల్లో కనిపించింది. ఖచ్చితంగా కంఫర్టబుల్ మెజారిటీ తోటి మహబూబాబాద్ పార్లమెంటు గెలవబోతున్నాం.